ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యము చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి ప్రభు వాక్యము అర్థం చేసుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఈ వాక్యం యొక్క ముఖ్యమైన అర్థం ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో ప్రభు వాక్యానుసారమైన జీవితంలోను, ప్రార్థన విషయంలోను, ఆయనను ప్రేమించే విషయంలోను, విశ్వాస విషయంలోను నేను నిలకడగా ఉంటున్నాను అని మనకి ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఆ క్షణాల్లో తర్వాత మన జీవితంలో ఏదైనా శోధన, ఏదైనా బాధ కానీ, శ్రమ కానీ, దుఃఖం కానీ ఏదో ఒక రూపంలో శోధన వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, శోధన రాకముందు మనం ప్రభువులో చాలా మంచిగా ఉంటున్నామని అనిపిస్తూ ఉంటుంది. శోధన రాగానే, కష్టాలు, బాధలు, శ్రమలు రాగానే ఆలోచిస్తూ ఉంటాం. విశ్వాస విషయం గురించి డౌట్ అనేది మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే, పడిపోకుండా ఉండాలి. విశ్వాస విషయంలో నుంచి ఏమాత్రం డౌట్ పడకూడదు. డౌట్ పడితే మాత్రం విశ్వాసం నుంచి దూరం, ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి శ్రమ రాకముందు ఏ విధమైన మనసు కలిగి ఉన్నారు, శ్రమ వచ్చిన తర్వాత కొద్దిగా ఏంటి ఇలా వచ్చింది, ఇలా కష్టాలు వచ్చాయి, ఇలా ఇబ్బందులు వస్తున్నాయి, ఇలా జరుగుతున్నాయి అని వస్తూ ఉంటాయి. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు సాతాను వాక్యం ద్వారా ప్రభువును శోధించినప్పుడు అదే వాక్యం ద్వారాను తిరిగి సాతాను ఓడించడం జరిగింది. కాబట్టి మనం శోధనలు వస్తున్నప్పుడు చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం తీసి ప్రభు వాక్యం ద్వారా మనతో ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. మన జీవితంలో, విశ్వాస జీవితంలో శోధన అనేది ఎంతవరకు రావాలో అంతవరకే ప్రభు అలో చేస్తాడు, అంతవరకు మాత్రమే రాణిస్తాడు. కానీ మనం భరించలేనంత శోధన మన జీవితంలోకి రానియడు ఆయన. కాబట్టి ప్రభు మీద మన నమ్మకం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభు రక్షిస్తాడు, ఆయన నమ్మకస్తుడు, ఆయన సత్యవంతుడు అనే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు విశ్వాస విషయంలో ఎప్పుడు కూడాను నిలకడగా ఉండండి. ప్రభు అనే యేసుక్రీస్తు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్.